నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ రివైండ్ 2025. ఈ ఏడాది నిజంగా బీజేపీకి కానీ హిందుత్వ ఫోర్సెస్కి కానీ జాతీయ భావజాలం ఉన్న వాళ్ళకి కానీ చాలా కీలకమైన సంవత్సరం. ఎందుకంటే కేరళలో బీజేపీ ఒక రికార్డు సృష్టించింది. మామూలు రికార్డు కాదు. 45 ఏళ్లుగా ఆధిపత్యం వహిస్తున్న సిపిఎం నేతృత్వంలోని వామపక్ష కూటమిని ఓడించి ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించింది. తిరువనంతపురంలో కనుక చూస్తే బీజేపీ మేయర్ స్థానాన్ని కొట్టేసింది. 20 మంది బీజేపీ సభ్యులతోటి ప్రమాణ స్వీకారం కూడా చేశారు. మేయర్గా బీజేపీ నేత వివి రాజేష్ ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఇమాజిన్, హై లిటరసీ స్టేట్ అని క్లెయిమ్ చేసుకునే కేరళలో విపరీతమైన మత ఛాందస్వాదం, ఇస్లామిక్ ఫండమెంటలిజం మామూలు కాదు. పిఎఫ్ఐ, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, ఈ మధ్యనే ఛార్జ్షీట్ కూడా పిఎఫ్ఐ మీద దాఖలైంది కోర్టులో. ఎవరు దీనికి సంబంధించి ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, వాళ్ళ మీద ఛార్జ్షీట్. విపరీతమైన మత ఛాందస్వాద శక్తులు కేరళలో మొదలెట్టి సౌత్ ఇండియాని కబ్జా పెట్టేద్దాం, నార్త్ ఇండియా వ్యవహారం అంతా లష్కర్ ఎ తోయిబా, జైషే మహమ్మద్ చూసుకుంటే. అలాంటి కేరళలో అలాంటి మత ఛాందస్వాద శక్తులు పూర్తిగా ఇస్లామిస్ట్ ఫండమెంటలిజం ఇన్ఫ్లుయెన్స్లో ఉన్న జిల్లాలు చుట్టుముట్టిన చోట తిరువనంతపురంలో బీజేపీ రికార్డు స్థాయిలో కౌన్సిలర్ స్థానాలు గెలిచి మేయర్ అభ్యర్థిగా వివి రాజేష్ ఆయన ప్రమాణ స్వీకారం చేశారు, గెలిచారు. అండ్ ఇట్స్ బ్రేక్ త్రూ. ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ అసలు అడుగు పెడితే చాలనుకునే చోట ఏకంగా మున్సిపల్ కార్పొరేషన్ కొట్టేసింది, గెలిచింది. 101 వార్డుల్లో మొత్తం అభివృద్ధి పనులు చేస్తాం, మేము 51 మందే కావచ్చు కాక అంటే బీజేపీ ఒక విస్తృత అవగాహనని జనంలో నింపటం కోసం ఇన్నాళ్ల పాటు సిపిఎం ఆధ్వర్యంలో జరిగిన దాడులు, లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్లో బీజేపీ కార్యకర్తల మీద జరిగిన దాడులు, కొన్ని చోట్ల హత్యలు కూడా జరిగినాయి. వాటిని ఎదుర్కొని ఇన్నాళ్ళ దాకా నిలబడి ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ని కైవసం చేసుకోవడం అంటే బీజేపీకి సంబంధించినంత వరకు ఇట్స్ అ మేజర్ డెవలప్మెంట్. ఎవరూ దీన్ని రూల్ అవుట్ చేయలేరు. ఇక చూస్తే ఇక్కడ మొత్తంగా చూస్తే 101 వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టడానికి మేము గెలవటం వరకే రాజకీయం, గెలిచిన తర్వాత అందరం ఒకటే అని ఒక మెసేజ్ కూడా పంపటం అండ్ కలుపుకొని పోవటం, ఇంక్లూజివ్నెస్. ఒక అభివృద్ధి చెందిన నగరంగా తిరువనంతపురం మారుతుందంటూ ఆయన భరోసా ఇస్తూ ఇది చారిత్రక సందర్భం అనే మాట అన్నారు. ఎస్, ఇట్స్ అన్ హిస్టారికల్ మూమెంట్. కారణం ఏంటంటే బీజేపీ ఎలా అడుగు పెడుతుందో చూస్తామని ఒకవైపు నుంచి కాంగ్రెస్ వాళ్ళు తొడగొట్టి, మరోవైపు నుంచి కమ్యూనిస్టులు తొడగొట్టి, మూడో వైపు నుంచి ముస్లిం లీగు, ఇక ఇస్లామిక్ ఛాందస్వాద శక్తులు పిఎఫ్ఐ లాంటి వాళ్ళు బ్యాన్ అయిన తర్వాత ఎస్డిపిఐ రూపంలో తొడగొట్టి, ఇంతమంది తొడగొట్టిన తిరువనంతపురంలో బీజేపీ మేయర్ స్థానాన్ని సంపాదించుకుంది. అంటే ఒక నేషనలిస్టిక్ పర్సెప్షన్ని చాలా పర్పస్ఫుల్గా అండ్ సెలెక్టివ్గా తిరువనంతపురం ఓటర్స్కి ఇంజెక్ట్ చేయడంలో బీజేపీ సక్సెస్ అయింది, ఆర్ఎస్ఎస్ సక్సెస్ అయింది. ఆర్ఎస్ఎస్ అనుబంధ విభాగాలు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా చేసిన ఇన్సెసెంట్ ఎఫర్ట్స్ వల్ల ఈరోజు బీజేపీ తిరువనంతపురం గెలుచుకోగలిగింది. ఇదేమో ఒక సంవత్సరం పాటు చేసిన ఎక్సర్సైజ్గా కాదు, ఏళ్ల తరబడి చేసుకుంటూ వస్తున్న కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, ఆర్ఎస్ఎస్ సేవా కార్యక్రమాలు అండ్ బోల్డ్ అనే సర్వీస్ యాక్టివిటీస్ ఇవాళ బీజేపీ గెలుపునకు తోడ్పడ్డాయి. బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు వివి రాజేష్. ఆయన గెలిచిన తిరువనంతపురం నుంచి కొడంగనూరు వార్డు కౌన్సిలర్గా గెలిచారు. ఆ విజయంతో ఇప్పుడు ఆయన తిరువనంతపురం మేయర్గా కూడా మారారు. మరో 6 నెలల్లో కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో బీజేపీ రివైండ్ 2025లో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే బీజేపీ కేరళని ఈరోజు ఒక టెస్టింగ్ గ్రౌండ్గా ఎంచుకొని దిగింది, గోదాలోకి దిగినప్పుడు మరి మల్ల యోధులు ఎలా కుస్తీ పడతారో బీజేపీ కూడా అలాగే కుస్తీ పడుతోంది. 2016లో నీమం సీట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్ గెలిచారు. ఒకసారి అంటే వెనక్కి రివైండ్ 2025 కన్నా ముందు వెళ్తే కనుక, వెనక సంవత్సరాల్లోకి వెళ్తే కనుక 2016లో నీమం సీట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్, తర్వాత 2024 త్రిశూర్ నుంచి సురేష్ గోపి ఆయన కేంద్ర మంత్రి అయ్యారు. ఈ ప్రస్తుతం మేయర్ రేసులో రాజేష్కి ఇప్పుడు కనుక చూస్తే 50 కోట్లు లభించాయి. 50 మంది బీజేపీ సభ్యులతో పాటు ఒక సొంత అభ్యర్థి కూడా ఆయన ఓటేశారు. న్యాచురల్గా సిపిఎంకి అభ్యంతరాలు ఉంటాయి, కాంగ్రెస్కి కూడా అభ్యంతరాలు ఉంటాయి. బట్ వాటిని ఓవర్కమ్ చేసి పూర్తిగా ఎదురీత అక్కడ బీజేపీ కేరళలో అడుగు పెడితే చాలు, కాస్తంత ఒక గ్లాసు మంచినీళ్ళు ఇస్తే చాలనుకున్న చోట చల్లటి కుండలో నీళ్లు పెట్టి మరీ తిరువనంతపురం ప్రజలు బీజేపీని అక్కడ గెలిపించారు.
మొత్తం మున్సిపాలిటీలో 100 మంది సభ్యులుంటే సిపిఎంకి చెందిన ఆర్పి శివాజీకి 29 ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్ అభ్యర్థి కెఎస్ శబరినాథన్కి 19 ఓట్లు పోలాయి. మరో స్వతంత్ర అభ్యర్థి గైర్హాజరయ్యాడు. రెండో స్వతంత్ర కౌన్సిలర్ పి రాధాకృష్ణన్ ఓటు వేయటం తోటి విజయం కీలకంగా మారిందనమాట. డిసెంబర్ 9న జరిగే ఎన్నికల్లో. అలాగే తిరువనంతపురం కార్పొరేషన్ మేయర్ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియలో నాటకీయ దృశ్యాలు మనం ఇక్కడ చూడాల్సిందే. అంటే అడుగడుగునా బీజేపీకి పరీక్ష ఇక్కడ కేరళలో. 20 మంది బీజేపీ కౌన్సిలర్లు వేసిన ఓటుల చెల్లుబాటును సిపిఎం ప్రశ్నించింది. న్యాచురల్ ఏదో ఒకటి ఉండాలిగా. బీజేపీ కౌన్సిలర్లు అనేక మంది నిర్దిష్ట దేవతల పేర్లతో ప్రమాణ చేయడం ద్వారా ప్రమాణ స్వీకార నియమాలను ఉల్లంఘించారని ఆరోపించింది. బీజేపీకి ఏంటంటే ఈ సమస్య ఎక్కడ ఉంటుంది. ఎందుకంటే దేవుని మీద ప్రమాణం చేసి, భగవద్గీత మీద ప్రమాణం చేసి, లేకపోతే ఖురాన్ మీద, లేకపోతే బైబిల్ మీద చెప్పుకోవచ్చు వాళ్ళు. కానీ వీళ్ళు ఏంటంటే ఇండిపెండెంట్గా ఒక్కొక్కరికి రాముడో, కృష్ణుడో, వినాయకుడో, కుమారస్వామి చెప్పుకొని ఉంటారు వాళ్ళు. దాని మీద సిపిఎం అభ్యంతరం. ఏమీ లేనప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఎలాగూ ముఖం చూపించుకోవడానికి వాళ్ళకి అవకాశం లేదు అక్కడ. ఎందుకంటే ఇన్నాళ్ళు అవిచ్ఛిన్నంగా అరాచకంగా పరిపాలించిన సిపిఎం కానీ, అంతకుముందు కాంగ్రెస్ కానీ, ఈరోజు దేవ్యమోహం వేసుకొని వచ్చి అక్కడ కూర్చోవాలంటే వాళ్ళకి నడవదు కదా. దీనివల్ల వారి ప్రమాణాలు చల్లవు, తత్ఫలితంగా వాళ్ళు వేసిన ఓట్లు చల్లవని చెప్పేసి సిపిఎం వాదించింది. తిరువనంతపురం జిల్లా కలెక్టర్ ఏమన్నారంటే, అనుకుమారి ఈ వాదన తోసిపుస్తూ ప్రమాణం చేసిన వెంటనే కౌన్సిలర్ రిజిస్టర్లో సంతకం చేసి బాధ్యతలు స్వీకరించే ముందు అభ్యంతరం వ్యక్తం చేయలేదని పేర్కొన్నారు. మరి అప్పుడు చేయాలిగా, ఎందుకు చేయాలా? దీని ఫలితంగా సిపిఎం కౌన్సిలర్ ఎస్పీ దీపక్ కలెక్టర్ మధ్య కూడా అక్కడ వాగ్వాదం జరిగింది. ప్రమాణంలో ఏదైనా ఉల్లంఘన జరిగితే ఇప్పుడు కోర్టులో మాత్రమే సవాల్ చేయవచ్చని చెప్పేసి ఆవిడ కలెక్టర్ చెప్పారు. అంతకుముందు 20 మంది కౌన్సిలర్ల ప్రమాణాలు చలవని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ నాయకులు కలెక్టర్కు, ప్రధాన ఎన్నికల గారికి ఫిర్యాదులు చేశారు. ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే, ఒక టఫెస్ట్ సెగ్మెంట్లో కనుక నిలబడితే ఆ సెగ్మెంటే కాకుండా మొత్తం రాష్ట్రం అంతా వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, మెజారిటీ సిపిఎం కానీ, కాంగ్రెస్ కానీ, ముస్లిం లీగ్ కానీ, ఫండమెంటలిస్ట్ ఫోర్సులు కానీ ఇతరత్ర వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, వాళ్ళ మీద దాడులు జరిగినప్పుడు బీజేపీ చేసిన ఈ ఎదురీత కార్యక్రమంలో మరి ఇవాళ ఇంత చేటు విజయం సాధించిన తర్వాత అవతల వాళ్ళకి అది నచ్చకపోవచ్చు. సో దట్ హాస్ టేకన్ ప్లేస్. అయినా కూడా ఇవాళ కేరళలో బీజేపీ సాధించిన విజయం, ఒక కార్పొరేషన్ని తన చేతిలో పెట్టుకోవడం అనేది సామాన్యమైన వ్యవహారం కాదు. పెరుగుతున్న నేషనలిస్టిక్ పర్సెప్షన్కి కానీ, లేకపోతే హిందుత్వ భావజాలానికి కానీ, బీజేపీకి కానీ, బీజేపీ నాయకత్వం మీద నమ్మకం ఉంది అనుకుంటున్న వాళ్ళకి కానీ ఇదొక క్లాసిక్ ఎగ్జాంపుల్. కేరళలో ఒక మున్సిపల్ కార్పొరేషన్ని బీజేపీ గెలుచుకోవడం అనేది.